ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన బిల్లుకు ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోద ముద్ర పడింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు చట్టంగా మారింది. ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన బిల్లుకు ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోద ముద్ర పడింది. దీంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు చట్టంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉభయ సభల్లో పార్లమెంట్ సంబంధించినటువంటి ఉభయ సభల్లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అంటూ తీసుకొచ్చినటువంటి బిల్ పైన చర్చ జరిగింది. రెండు సభల్లోనూ ఆమోదం పొందింది. సో పాస్ అయిన తర్వాత ఆ బిల్ ను హోంశాఖ ద్వారా నేరుగా రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి ఈ రోజు రాష్ట్రపతి భవన్ కు చేరుకోగానే దాన్ని పరిశీలించి రెండు సభల్లోనూ జరిగినటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి ఈ అంశానికి సంబంధించినటువంటి గెజిట్ పైన, అంటే ఏదైతే ఫైల్ ఉంటుందో దానిపైన సంతకం చేయడంతో కేంద్ర న్యాయశాఖ కొద్దిసేపటి క్రితమే గెజిట్ ను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఇకపైన ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి ఉంటుందనే విషయాన్ని గెజిట్ రూపంలో కేంద్రం విడుదల చేసింది. సో దీనికి జరిగినటువంటి ప్రాసెస్, అంటే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో 2014లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. తమ పార్టీలకు సంబంధించినటువంటి స్టాండ్స్ ని కూడా పూర్తిగా వినిపించారు. అయితే విభజన సందర్భంగా 10 ఏళ్లు ఏ విధంగానైతే అటు రెండింటి కలిపి ఒకవైపు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని చెప్పారు, కానీ ఆ తర్వాత రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత లేకపోవడం జరిగింది. దాంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో కీలక నిర్ణయం తీసుకుంటూ కొద్ది రోజుల క్రితమే, అంటే మొదట ఏ విధంగానైతే మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎప్పుడైతే ఆ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించారు, కేంద్రం వెంటనే ఆ బిల్లును పార్లమెంట్ లో కూడా ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ బిల్లును ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇరు సభల్లో కూడా చర్చ తర్వాత ఆమోదించడంతో దానికి ఈ రోజు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సో ఫైనల్ గా ఇక ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అంటూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున, అంటే అటు పార్టీల పరంగా కావచ్చు, ప్రజల పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అమరావతి రాజధాని అవడం వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మేలు జరగబోతుందనే విషయాన్ని కూడా అధికార పార్టీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తానికి రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ఉంటుందనే విషయం మరింత స్పష్టమైపోయింది. రైట్, థాంక్యూ రాజు.